హలో ఎవ్రీవన్. ఈ అమ్మాయి నా దగ్గర ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకుంటుంది పిల్లల కోసం. సో ఇది మొన్న మేము ఇచ్చింది ఫోర్త్ సైకిల్ ఓవులేషన్ ఇండక్షన్ ఇచ్చాం. అంటే మందులు ఇచ్చి ఎట్లా ఫాలిక్యులర్ స్టడీ చేసి ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందో మేము చెప్తామన్నమాట. సో ఈ అమ్మాయికి ఏమైందంటే షీ గాట్ కాంప్లికేటెడ్. మేము ప్లెయిన్ లెట్రోస్ ట్యాబ్లెట్ ఇచ్చాం, విచ్ ఇస్ ద సేఫెస్ట్ మెడికేషన్. పీసీఓడి ఉన్న వాళ్ళల్లో కూడా లెట్రజోల్ అనే ట్యాబ్లెట్ ఈజ్ సేఫ్ కంపేర్డ్ టు అదర్ మెడికేషన్. సో లెట్రజోల్ అనే ట్యాబ్లెట్ ఇచ్చామంతే. ఈ అమ్మాయి ఏం కాంప్లికేషన్తో ల్యాండ్ అయిందంటే, మనకి మామూలుగా ఎగ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఒక 2 to 3 eggs రావాలి. బట్ ఈ అమ్మాయికి ఆల్మోస్ట్ చూడండి, ఓవరీస్లో ఈ ఓవరీలో ఆల్మోస్ట్ 5 eggs వచ్చాయి అండ్ ఈ ఓవరీలో ఇంకొక 5 eggs వచ్చాయి. సో టోటల్ 10 eggs వచ్చాయి అన్నమాట ప్లెయిన్ లెట్రజోల్ ట్యాబ్లెట్కి. సో దీన్ని హైపర్ స్టిమ్యులేషన్ అంటాం. హైపర్ స్టిమ్యులేషన్ అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎగ్స్ రావడం. అది ఐవీఎఫ్లో ఓకే, కానీ ఓవులేషన్ ఇండక్షన్లో అట్లా రాకూడదు. ఇట్ ఈస్ కాంప్లికేషన్ అని అర్థం. సో ఈ ఓవరీస్ అంతా స్వెల్ అయిపోయి బాడీలో వాటర్ రిటెన్షన్ అయిపోయి కడుపు నొప్పి రావటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇందులో కూడా మైల్డ్ సివియర్ ఫామ్స్ ఉంటాయి. ఈ అమ్మాయి అయితే మైల్డ్ ఫామే. సో కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసి ఫ్లూయిడ్ ఇంటేక్ బాగా తీసుకోమని చెప్పి 1 month తర్వాత పీరియడ్ అయిన తర్వాత రమ్మని చెప్పాను. సో ఈ రోజు వచ్చింది. అసలు ఆ పెరిగిన ఎగ్స్ అన్నీ అవన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటనేది ఒకసారి నేను స్కాన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు 1 month తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తున్నాను అమ్మాయికి. అవన్నీ సిస్ట్ల లాగా ఫామ్ అయ్యాయి. సో ఎగ్స్ అన్నీ రిలీజ్ అవ్వకుండా ఉండి సిస్ట్ల లాగా ఫామ్ అయినాయి. సో వీటికి మనము హార్మోనల్ పిల్స్ ఇచ్చి ఇవన్నీ తగ్గిన తర్వాత, మోస్ట్లీ 1-2 months టైం పడుతుంది, తగ్గిన తర్వాత మనం మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ఇట్లా హైపర్ స్టిమ్యులేషన్ అయినప్పుడు కలవకూడదు, మీరు కలిసి ఉండకూడదు. వై? బికాజ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తే ఆ హైపర్ స్టిమ్యులేషన్ అనేది ఇంకొంత సీరియస్ కాంప్లికేషన్ అవుతుంది. సో ఎప్పుడైనా మందులు ఇచ్చినప్పుడు మోర్ దెన్ 3 to 4 eggs వస్తే మేము ఆ నెల క్యాన్సిల్ చేసేసి ఎగ్ రిలీజ్ అయ్యేదానికి కూడా ఏం ఇంజెక్షన్స్ ఇవ్వము అండ్ కలవమని కూడా చెప్పము. థ్యాంక్ యూ.